వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలకే పరిమితమైపోయింది ఆ పార్టీ. గత ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో 151 థంపింగ్ మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 11-12 స్థానాలకు పడిపోవటం అనేది డ్రాస్టిక్ చేంజ్, అంటే అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ అయ్యారు? ఎందుకు ఆయన ఓడిపోయారు? ఎందుకు ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా దూరంగా ఉండిపోయింది, బహుదూరంగా ఉంది? కూటమి కట్టిన పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ ఎలక్షన్స్ కు ముందు ఇంత వ్యతిరేకత వారికి ఉన్నప్పటికీ ఎందుకు వీళ్ళు ఇంత థంపింగ్ మెజారిటీ దాదాపు 160కి పైగా సీట్లు సాధించి ఎందుకు వారు విజయం సాధించారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి ఏమి కారణం? ఒకటి ప్రధాన కారణంగా అందరూ చెప్తున్నారు. అందరికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు, క్రిస్టియన్. ఆయన వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్, వాళ్ళ యొక్క క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. క్రిస్టియన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? దేవుడే ఓడించారా? లేకపోతే ఆయన భక్తి సరిపోలేదా? లేకపోతే దేవుడి పట్ల ఆయన అంత నమ్మకంగా బిహేవ్ చేయలేకపోయాడా? దేవుణ్ణి ఏకంగా, అంటే ఒకే దేవుడు అని ఆయన నమ్మకుండా అందరి దేవుళ్లను పూజిస్తూ యేసుప్రభు వారిని పూజించాడా? ఏంటి అసలు కథ ఏంటి? ఎందుకు ఓడిపోయాడు? పదే దేవుడు మీద భారం వేస్తున్నాను, దేవుడి దయ వలనే నేను అధికారంలోకి వచ్చాను, మరొకసారి అధికారంలోకి రావాలంటే దేవుడి దయ అని చెప్పుకుంటూ, నేను ప్రార్థన బాగా చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? దేవుని దయ అతని మీద లేదా? చాలామంది అంటున్నారు, నేను కాదు, చాలామంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడే కానీ దేవుని నామాన్ని ఘనపరచలేకపోయారు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ అనేక గుళ్ళకు వెళ్ళటం కానీ, అనేక హిందూ సంప్రదాయాలను ఆచరించడం కానీ చేశారు, ఇందుకే ఓడిపోయారు అని అంటున్నారు. చాలామంది అంటున్నారు దేవుడి నామాన్ని ఘనపరచకపోవడం ఆయనకు దేవుడే అతనికి చురకంటిచ్చాడు అని అంటున్నారు. ఇందులో ఎంతో వాస్తవం. కొంతమంది అంటున్నారు అతను క్రైస్తవుడే కాదు, నామకార్థ క్రైస్తవుడు, అందుకే అతన్ని దేవుడు ఓడించి స్క్రిప్ట్ రెడీ చేశాడు అని అంటున్నారు. ఇందులో ఎంత వాస్తవం? ఒక అధికారిగా ఉన్నప్పుడు, లేకపోతే ఒక పరిపాలకుడిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర మతాలని గౌరవించడం తప్పవుతుందా అనేది ఇక్కడ చర్చ. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్స్ ఇచ్చినప్పుడు దేవుడి దయ లేదా? అది ఆయన సొంతంగా చేసుకున్నాడు. అయితే మనకిప్పుడు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చేసేది ఇప్పుడు తెలవకపోవచ్చు. ప్రస్తుతం సమస్తం దుఃఖకరమే కావచ్చు, బాధాకరమే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమే కావచ్చు, ఆ పార్టీకి దుఃఖకరమే కావచ్చు. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. కానీ దీన్ని ప్రాక్టీస్ చేసి అభ్యసిస్తే, దేవుని పట్ల నమ్మకంగా, భక్తిగా ఉంటే ఖచ్చితంగా నీతి ముందుకు తీసుకువెళ్తుంది. ఇంతకంటే గొప్పగా దేవుడు ఘనపరుస్తాడు. ఎక్కడ పడిపోయారో, ఎక్కడ కృంగిపోయారో, ఎక్కడ ఏడ్చారో అక్కడే నవ్వేలాగా దేవుడు చేస్తాడు. ఎక్కడ నవ్వేలాగా దేవుడు చేస్తాడు. పడిపోయిన చోటనే లేపుతాడు, కృంగిపోయిన చోటనే తిరిగి లేవనెత్తుతాడు, ఏడ్చిన చోటే తిరిగి బలపరుస్తాడు. కాకపోతే ఇప్పుడు తాత్కాలికంగా ఒక 4-5 సంవత్సరాలు ఇబ్బందులకరంగా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత దేవుడి స్క్రిప్ట్ మరోలాగా ఉండవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఏది కారణం? సంక్షేమమే అంటున్నారు అందరు, వెల్ఫేర్ స్కీమ్స్. ఇప్పుడు సంక్షేమం 5 సంవత్సరాల్లో చాలా మందికి సంక్షేమం అందింది, సంక్షేమ ఫలాలు అందాయి. కానీ వాళ్ళు ఎవరు
సంక్షేమాన్ని అందుకున్న వారు ఎక్కువ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి వెంట నిలవలేదు, వారు ఓట్లు వేయలేదు. కేవలం 39-40% మాత్రమే ఓట్లు వచ్చాయి. ఒకవేళ సంక్షేమం అందుకొని అందరూ ఉంటే 45-46% ఓట్లు రావాలి. 46% ఓట్లు వస్తే ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేవారు. ఒక 6-7% తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే సంక్షేమం అందుకున్న వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. ఎందుకు అంటే సంక్షేమమే ముంచిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఒకే ఒక కారణం వెల్ఫేర్ స్కీమ్స్. ఇంతగా ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో వేసి ప్రజలకు మంచి చేయాలని ఒక విశ్వసనీయతతో ప్రజలు మీకు మంచి జరిగితేనే, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అని అడిగిన లీడర్ కానీ వ్యక్తి కానీ ఎవరు లేరని ఈయన అడిగారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజలకి మంచి జరిగింది, ప్రతి కుటుంబానికి మేలు జరిగింది అనేది ఆయన ఉద్దేశం. కానీ అది ఇక్కడ బూమరాంగ్ అయిపోయింది. అయితే ప్రజలకు మంచి చేయటం వద్దా? మంచి చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పేదవారు ఉన్నారు, అణగారిన వర్గాలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు లేకపోతే దళితులు, అగ్రవర్ణంలో పేదలు ఉన్నారు. ఇటువంటి వారికి అన్నిటికీ పథకాలు అందినాయి. కరోనా సమయంలో చాలా మంచి గవర్నమెంట్ను జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం అందించింది, ఇది ఎవరు మరవలేదు. కానీ అయినా కానీ ఓడిపోయారు. అయితే సంక్షేమమే ఆయన ఓడించిందని చాలామంది చెప్తున్నారు. అయితే ఒక మాట చెప్పనీయండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తారని వాగ్దానం చేశారు. అయితే ఒకవేళ ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవచ్చు కాక ఆయన వేసిన సంక్షేమానికి మించి ఇవ్వని పరిస్థితి. ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారు. ఎందుకంటే ఆయన వేసిన సంక్షేమ బాట, ఆయన తీసుకొచ్చిన సంక్షేమంలో కొత్త ఒరవడిని కొత్త గవర్నమెంట్ అవలంబించక తప్పని పరిస్థితి తెచ్చారు. ఈ విధంగా పేదవాడికి కానీ మధ్యతరగతి వాడికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పథకాలు ఖచ్చితంగా అందుతాయి. అది ఎవరు నమ్మకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన సంక్షేమ బాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవలంబించక తప్పని పరిస్థితి వచ్చింది. అవలంబించకపోతే, సంక్షేమాన్ని ఇవ్వకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎక్కువ హామీలు ఇచ్చారు, హామీలను ఇప్పుడు అమలుపరచకపోతే ఇబ్బందులు అవుతాయి. సో ఒక విధంగా పేదలకు మేలు జరుగుతూ ఉంటే కనుక అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అవుతుంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సంతోషపడవచ్చు. చాలా మంది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుకుంటే ఆయనకు పోయేది ఏం లేదు, పేదలకు కొంచెం ఇబ్బంది అవుతుంది, మధ్యతరగతి వారికి నిమ్న వర్గాలకి కొంచెం ఇబ్బంది అవుతుంది అంటున్నారు. సో జరగవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన సంక్షేమ బాట మాత్రం అది ఆపే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. అయితే ఒకటి, దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇప్పుడు దుఃఖకరంగా బాధకరంగా ఉండొచ్చు, కానీ ఒక రోజంటూ వస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ ఎక్కడైతే ఏడ్చిన చోట తిరిగి మళ్ళీ పైకి లేస్తారు, ఎక్కడైతే పడిన చోటనే తిరిగి ఉవ్వెత్తున లేచే అవకాశం ఉంది. సో అప్పటి వరకు ఓపికతో, విశ్వాసంతో, ప్రార్థనతో, దేవుని యందు నమ్మకంతో కనిపెట్టుకొని ఉంటే గనక ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యు.